హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ వీడియోలో వెజిటబుల్ స్టిర్ ఫ్రై విత్ ప్రాన్స్ చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్ ప్రాన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాననమాట. అది నేను ఇందులో యాడ్ చేయట్లేదు. ఫర్దర్ వీడియోస్‌లో యాడ్ చేస్తాను. వీడియో లెంతీ అయిపోతది. నెక్స్ట్ వెజిటబుల్స్ ఫ్రై చేసుకోవాలనమాట. దీనికోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోండి. దాని తర్వాత సన్నగా చాప్ చేసుకున్న జింజర్ వేసి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి రోస్ట్ చేసుకోండి. తర్వాత మీ చాయిస్ ఆఫ్ వెజిటబుల్స్ వేసేసుకోండి. నేను ఇక్కడ క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజీ యాడ్ చేశాను. అలాగే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశాను. మీ దగ్గర ఇంకా బీన్స్ గింజలు కానీ కాలీఫ్లవర్, బ్రోకోలీ ఇలా ఉంటే వేసుకోండి. కానీ కాలీఫ్లవర్, బ్రోకోలీ అయితే కొద్దిగా హాట్ వాటర్లో బాయిల్ చేసుకొని వేసుకోండి. ప్రోటీన్ కోసం ప్రాన్స్ యూస్ చేశాను నేను. మీరు చికెన్, మటన్, ఎగ్ ఇలా వేసుకోవచ్చు అనమాట. వెజిటేరియన్స్ అయితే సోయా చంక్స్ వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు, టోఫు వేసుకోవచ్చు, చిక్ పీస్ వేసుకోవచ్చు. అన్నిటితోనూ బాగుంటుంది అనమాట. మనకి ఇది ఫ్లేవర్ వచ్చి బయట ఫ్రైడ్ రైస్ కానీ న్యూడిల్స్ కానీ తింటాం కదా, అలా ఉంటుందన్నమాట. కాకపోతే బయట మనకి ఆ ఫ్లేవర్ రావడానికి సోయా సాస్ యూస్ చేస్తారు, వెనిగర్ యూస్ చేస్తారు, ఇంకా అజినోమోటో యూస్ చేస్తారు. కానీ నేను ఇందులో ఏమీ యూస్ చేయలేదు. కానీ ఫ్లేవర్ మనకు అలానే ఉంటుంది. ఇది ఒకే ఒక రూల్ ఏంటంటే మొత్తం హై ఫ్లేమ్లోనే జరగాలన్నమాట. మనకి కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగు పట్టేస్తుంది అనమాట. దగ్గరే ఉండి చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఫస్టే సాల్ట్ వేయకూడదు. వెజిటేబుల్స్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ ఒక 80% కుక్ అయితే చాలన్నమాట. కొంచెం క్రంచీ ఫ్లేవర్ మనకి తెలియాలి. నేను ఇక్కడ కారం కోసం పెప్పర్ వాడాను. పెప్పర్ అయితేనే బాగుంటుంది. ఇన్ కేస్ మీకు పెప్పర్ టేస్ట్ నచ్చుకుంటే గ్రీన్ చిల్లీస్ పేస్ట్ చేసి వేసుకోండి. చిన్నగా కట్ చేసి వేసారంటే బీన్స్లో కలిసిపోతే తినేటప్పుడు కష్టం అవుతుంది అనమాట. ఇది నేను డిన్నర్ కోసం చేశాను. ఫుల్ టమ్మీ ఫుల్ అవుతుంది, వితౌట్ కార్బ్స్ అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీరు కూడా అడిక్ట్ అయిపోతారు, అంత బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.